మీరు ఎంత దూరం వచ్చి ఈ వీడియో క్లిక్ చేశారంటే మీ యొక్క వీడియోలకి టైం స్టాంప్స్ అనేవి యాడ్ అవ్వట్లేదు కదా. నిజం చెప్పనా, నా వీడియోలకి రావట్లే టైం స్టాంప్స్. అసలు మన వీడియోలకి ఎందుకు ఈ టైం స్టాంప్స్ అనేవి యాడ్ అవ్వట్లేదు అండ్ వాటిని ఎలా ఫిక్స్ చేయాలి? సో ఫిక్స్ చేయగలిగిన కొన్ని పాసిబుల్ వేస్ ఉన్నాయి. సో వాటి గురించి చెప్తాను. అండ్ ఫిక్స్ చేయలేని ఒక రీజన్ ఒకటి ఉంది. సో దాని గురించి లాస్ట్లో చెప్తాను. ఫిక్స్ చేయలేం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది ఎందుకు యాడ్ అవ్వట్లేదు, ఎలా ఫిక్స్ చేసుకోవచ్చు, సో ఎందుకు ఫిక్స్ అవ్వట్లేదు. ఓకే, సో లెట్స్ బిగిన్. సో ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది మీ యొక్క వీడియో యొక్క డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి. అందులో మీరు టైం స్టాంప్స్ మీరు కరెక్ట్గానే ప్లేస్ చేసుకున్నారా అండ్ ఎన్ని యాడ్ చేసుకున్నారో మీరు చెక్ చేసుకోండి అనమాట. సో టైం స్టాంప్స్ ఏంటి, వాటిని ఎలా యాడ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి మొత్తం కూడా నేను సపరేట్ వీడియో చేస్తాను. ఇక్కడ ఐకార్డులు ఇస్తాను. సో టైం ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఓకే, మీ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో మీరు ఒక టైం స్టాంప్స్ని కరెక్ట్గానే యాడ్ చేసుకునేదో చూసుకోండి అనమాట. మినిమంగా 3 ఉండాలి, అప్పుడే పర్ఫెక్ట్గా మీ యొక్క టైం స్టాంప్ అనేది యాడ్ అవుతుంది. 3 ఆర్ మించి ఉండాలి. అవి ఉందో లేదో చెక్ చేసుకోండి. తర్వాత టైం స్టాంప్స్ మధ్యలో కాలం సింబల్ పెట్టారా లేదా, మధ్యలో టైంకి మధ్యలో కాలం సింబల్ పెట్టారో లేదో అది ఒకసారి చెక్ చేసుకోండి. సో అవి పర్ఫెక్ట్గా ఉంటే ఎటువంటి స్పేస్ ఉండకూడదు వీటి మధ్యలో. సో మినిట్స్ సెకండ్స్ అయినా, హవర్స్ మినిట్స్ సెకండ్స్ అయినా సరే వీటి మధ్యలో ఎలాంటి స్పేస్ ఉండకూడదు, పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. హవర్స్ కాలం సింబల్, మినిట్స్ కాలం సింబల్, సెకండ్స్. సో మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత స్పేస్ ఇచ్చి మీకు అక్కడ చాప్టర్లో మీరు ఏం పేరు పెట్టుకున్నారో ఆ పేరు స్పేస్ ఇచ్చి ఆ పేరు పెట్టుకోవాలన్నమాట. ఆ స్పేస్ ఉందో లేదో చూసుకోండి, ఆ పేరు పెట్టారో లేదో చెక్ చేసుకోండి. సింపుల్గా ఇది గాయస్ మీ యొక్క టైం స్టాంప్స్ పర్ఫెక్ట్గా యాడ్ చేసుకున్నారా లేదో చెక్ చేసుకునే పద్ధతి అండ్ మీరు ఫిక్స్ చేసుకునే పద్ధతి ఇదనమాట. సో ఇవన్నీ చూసుకొని ఇవన్నీ ఉన్నాయో లేదో పర్ఫెక్ట్గా ఈ యొక్క టైం కోడ్ సరిగ్గా యాడ్ చేశారా, కాలమ్స్ పెట్టుకున్నారా, స్పేస్ లేకుండా చేసుకున్నారా, స్పేస్ ఎక్కడ ఇవ్వాలో మొత్తం చూసుకున్న తర్వాత మరి ఒకసారి సేవ్ చేసి చూడండి. సో మ్యాక్సిమము ఇక్కడ మీకు మీ యొక్క వీడియోకి ఫిక్స్ అయిపోతాయి, టైం స్టాంప్స్ అనేవి యాడ్ అయిపోతాయి. ఓకే, సో ఇదంతా చేసి చూసాక కూడా కొంతమందికి అయితే ఈ టైం స్టాంప్స్ అనేవి వీడియోకి అయితే యాడ్ అవ్వవు, నాకు కూడా యాడ్ అవ్వాల. సో దీనికి రీజన్ ఏంటి, నేనంతా చేశాను, పర్ఫెక్ట్గా చేశాను, అయినా కానీ టైం స్టాంప్స్ అనేవి యాడ్ అవ్వలేదు. ప్రతిసారి అన్ని మినిట్స్ సెకండ్స్ హవర్స్ అన్ని పర్ఫెక్ట్గా పెట్టాను, స్పేస్ ఇచ్చాను, దానికి కావాల్సిన వ్యవహారం అంతా చేశాను, బట్ నాకు ఎందుకో అవ్వాల. సో దీనికి నేను చాలా యూట్యూబ్లో సెర్చ్ చేసి, గూగుల్లో సెర్చ్ చేసి ఎక్కడ పెట్టినా ఎక్కడ రిజల్ట్ దొరకలేదు. సో వాళ్ళతో ఎందుకు కదిలించుకోవడం అని చెప్పేసి డైరెక్ట్గా నేను యూట్యూబ్ వాడికి మెయిల్ పెట్టేసాను అనమాట. వాడికి పెడతానే ఉన్నా, వీళ్ళు ఇట్లా రావట్లేదురా బాబు, టైం స్టాంప్స్ రావట్లేదు నాయన అని చెప్పి అడిగితే, సో ఫైనల్గా వాడు నాకు రిప్లై ఇచ్చారు, ఎందుకు నా యొక్క వీడియోస్కి టైం స్టాంప్స్ యాడ్ అవ్వట్లేదు. సో స్టార్టింగ్లో చెప్పే కదా, సో ఇది ఫిక్స్ చేయలేని రీజన్ అనమాట. సో వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, ఇంతకుముందు కానీ ఎప్పుడైనా సరే మీ యొక్క ఛానల్కి కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ కానీ లేదంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ సంబంధించిన వార్నింగ్ కానీ వస్తే మీ యొక్క ఛానల్కి ఎప్పటికీ కూడా మీరు టైం స్టాంప్స్ని యాడ్ చేయలేరని చెప్పారు. సో అన్ఫార్చునేట్లీ నా ఛానల్కి కమ్యూనిటీ గైడ్లైన్స్ వార్నింగ్ ఉంది. సో దానికి రీజన్ ఉందిలేండి. ఒక 1 year బ్యాక్ మన ఛానల్లో స్మార్ట్ హ్యాక్స్ అని ఒక సిరీస్ స్టార్ట్ చేసాము. సో ఆ సిరీస్లో భాగంగా ఏంటంటే యూట్యూబ్లో మనకు కావాల్సిన యూట్యూబ్ మ్యూజిక్ దాని నుంచి కాకుండా కొన్ని వెబ్సైట్స్ ద్వారా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో వీడియో పెట్టా. సో తప్పే, వాడికి ఏడో గాలింది గట్టిగా తింపాడనమాట. ఇంకా అప్పుడు వెలిగింది బల్బు, అసలు ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు అని చెప్పేసి అప్పుడు నేను ఆ కమ్యూనిటీ గైడ్లైన్స్ మొత్తం చదువుకొని అప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా వీడియోలు పెడతాను అనమాట. అండ్ ఇక నేనైతే నా ఛానల్కి ఎప్పటికీ కూడా టైం స్టాంప్స్ అనేవి పెట్టుకోలేను. వన్స్ మీకు కనుక ఆ కమ్యూనిటీ గైడ్లైన్స్ సంబంధించిన వార్నింగ్ కానీ స్ట్రైక్స్ కానీ ఇంతకుముందు వచ్చినా లేకపోతే ప్రజెంట్ యాక్టివ్లో ఉన్నా సరే మీ యొక్క ఛానల్కి మీరు ఎప్పటికీ కూడా టైం స్టాంప్స్ అనేవి పెట్టుకోలేరు, ఇది సత్యం. సో ఇంకా చేసేదే ఉంది, ఇన్ కేస్ నా వీడియోకి ఏదైనా టైం స్టాంప్స్ నేను యాడ్ చేయాలనుకుంటే కామెంట్ బాక్స్లో పెడతానమాట. టైం పెట్టేసి పక్కన పలానా దానికి స్కిప్ అయిపోండి కావాలంటే అని చెప్పేసి కింద కామెంట్లో పెట్టి అట్లా రన్ చేస్తున్నా. సో ఇది మనం ఫిక్స్ చేయలేని రీజన్. సో ఇక చేసేదే ఉంది. అప్పటికి నాకు 3K ఉన్నారు సబ్స్క్రైబర్స్. సో ఇంక వాళ్ళని మళ్ళీ కొత్త ఛానల్ క్రియేట్ చేస్తాం ఒక టైం స్టాంప్స్ కోసం అని చెప్పేసి
ఇంకేంటంటే ఒకవేళ నేను టైం స్టాంప్స్ యాడ్ చేయాలనుకుంటే నేను కామెంట్లో పెడతాను అనమాట. టైం పెట్టేసి పలానా చాప్టర్కి వెళ్ళాలనుకుంటే ఇది పెట్టేసి కింద కామెంట్లో పెడతాను. అక్కడ నుంచి క్లిక్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు చూసే వ్యూవర్స్ అనమాట. సో మీరు కూడా అదే చేయండి. ఎవరికైతే ఈ కమ్యూనిటీ గైడ్లైన్స్ వార్నింగ్ కానీ స్ట్రైక్స్ కానీ ఇంతకుముందు వచ్చినా లేకపోతే ప్రజెంట్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఎప్పటికీ రావు, ఎప్పటికీ మీరు టైం స్టాంప్స్ యాడ్ చేసుకోలేరు ఫ్రెండ్స్. ఇంకా మీరు చేయాల్సిందంటే నేను చేసినట్టే మీరు వీడియో పెట్టాక కామెంట్లో పెట్టండి అనమాట. ఆ టైం స్టాంప్స్ అనేవి కామెంట్లో టైప్ చేసి పెట్టండి. సో కావాల్సిన వాళ్ళు కామెంట్లోంచి క్లిక్ చేసుకొని వెళ్ళి చూస్తారనమాట. సో ఇంకా అదొక్కటే మీరు చేయాల్సింది, నేను కూడా చేయాల్సింది అదొక్కటే నా ఛానల్కి. ఓకే, సో ఇది ఫిక్స్ చేయలేని రీజన్ అనమాట. సో దీన్ని మనం ఎవరైనా చేయలేము, యూట్యూబ్ని మనం ఎదిరించలేం కదా. సో తప్పు మనం చేసాం యాక్చువల్గా. సో మంచిగా చేయడం మనకు తెలియకుండా ఏదో ఒకటి పడుతుంది. సో ఎవరేం చేయలేం. ఫిక్స్ చేసుకోగలిగిన రీజన్స్ కూడా ముందు చెప్పా కదా. సో అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో చూసుకోండి. అవన్నీ కరెక్ట్గా ఉన్నా సరే మీ వీడియోకి టైం స్టాంప్స్ యాడ్ అవ్వట్లేదంటే మీకు ఇంతకుముందు కానీ లేకపోతే ఇప్పుడు కానీ ఏదో ఒకటి మీ కమ్యూనిటీ గైడ్లైన్స్ నుంచి వార్నింగ్ కానీ స్ట్రైక్ కానీ ఉండాలి. అవి ఉన్నా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అవి ఉంటే మీ యొక్క వీడియోకి అప్పటికి మీ యొక్క వీడియోలకి ఏ వీడియోకి కూడా మీరు ఎప్పటికీ టైం స్టాంప్స్ అనేవి పెట్టుకోలేరు. ఇది గాయస్ ఇంకా ఈ వీడియోకి అయితే మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే లైక్ చేయండి. అండ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్లో మాకు తెలియజేయండి. సో దీని గురించి ఇంకెవరికైతే తెలియదో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వీడియో అంతా షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టేసుకోండి. సో తద్వారా మా యొక్క నెక్స్ట్ వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం. అంతవరకు ఇట్స్ మీ యాష్ సైనింగ్ ఆఫ్. బాయ్.